నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల సంఖ్యను పెంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించిన డీజీపీ సివి ఆనంద్. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల ట్రైనింగ్ ప్రోగ్రాం హాజరైన గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు. నీట్ పరీక్ష రద్దుపై సిరిసిల్ల పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ వద్ద టీఆర్ఎస్పీ నాయకుల రాస్తారోకో. తంగలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ నాయకులు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్యను పెంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్తనపేట, నాగారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఈ రోజు తనిఖీ చేశారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని పరిశీలించారు. కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. మిల్లర్లు, హమాలీల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యం అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. లారీల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వెంటనే వాహనాల సంఖ్య పెంచాలని, ధాన్యానికి అనుగుణంగా వాహనాలను సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టార్పాలిన్లు అందుబాటులో పెట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలు ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలన్నారు. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈ తనిఖీలో డీఆర్జీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో పరస్పర సామరస్యంతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా గోవుల అక్రమ రవాణా, గోవధ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సంతల్లో కొనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశు వైద్యాధికారులచే జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, రవాణా అనుమతి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. పత్రాలు లేకుండా పశువులను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చేస్తే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాంటి పోస్టులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సిఐ రవి, డిటిఓ లక్ష్మణ్, రెవెన్యూ వెటర్నరీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లేక ఏకంగా పరీక్షని రద్దు చేయాల్సిన దుస్థితి రావటం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. భావి భారత వైద్య అధికారులు కావాలనుకున్న విద్యార్థులు కలలను కేంద్ర ప్రభుత్వం చిదిమేసిందన్నారు. అయితే కష్టపడి చదివిన ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీక్ అయిందన్నారు. ఈ నెల 3న రాజస్థాన్ లో పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు కావడం వల్ల విద్యార్థులు తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏకంగా ప్రశ్న
ప్రశ్నాపత్రం పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు, రాష్ట్ర వ్యాప్తంగా 71,000 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులను కేంద్ర ప్రభుత్వం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలన్నారు. 3వ తేదీన నీట్ పరీక్షలు రాసినటువంటి భావి భారత వైద్యాధికారులుగా కావాలనుకున్నటువంటి వారి యొక్క కలలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే తెలంగాణలో 71,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే కేంద్ర ప్రభుత్వ యొక్క వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆనాటి ప్రభుత్వ వైఫల్యం గ్రూప్ 1 పరీక్షలు రాసిన తర్వాత పరీక్ష పత్రాలు లీకేజ్ కావడం వల్ల, అంటే బీఆర్ఎస్ బీజేపీ విధానాలు ఇక్కడ తప్పుపట్టే విధంగా ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు వైద్య విద్యార్థులుగా మారాలనుకున్నటువంటి వారికి మళ్ళీ పరీక్షలు అంటే ఎలా అంటున్నాం? ఓ పగడ్బందీగా పరీక్షలు రాయాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్కు సోయి లేదు, ఈరోజు బీజేపీకి అంతకన్నా లేదన్నట్టుగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన వచ్చిన తర్వాత పగడ్బందీగా గ్రూప్ 1 పరీక్షలు పూర్తి చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చే సందర్భం లేదు, ఒకవేళ ఇస్తే నోటిఫికేషన్లు ఇచ్చే కంటే ముందే పరీక్ష పత్రాలు లీకేజ్ చేసే సందర్భాలు. అంటే నిరుద్యోగ యువత పైన లేదు ఉన్నత చదువుకుందామని చెప్పి ముందుకు వచ్చేటువంటి వారి పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి? భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ 23 లక్షల మంది విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు, సమాజానికి ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్లో ఈరోజు పేపర్ లీక్ అయిందంటే ఇప్పుడే అందుతున్న వార్తలు మరో రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసిన చెప్పిన వార్తలు వస్తున్నాయంటే ఈరోజు ఈ విద్యార్థి యొక్క మానసిక శోభకు గురి చేసేటువంటి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నాం. సరే, వైఫల్యం చెందిన తర్వాత పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం అని కాదు, ఈ నీటుకు రాసేటువంటి పరీక్ష పత్రాలు లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు వైఫల్యం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు రద్దు అయినట్టుగానే ఈరోజు నీటికి సంబంధించిన పరీక్షలు రద్దు కావడం ఆ రెండు పార్టీలు ఒక వైఫల్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు చిత్తశుద్ధితోటి 70,000 ఉద్యోగ కల్పన, ఇంచుమించు 67,000 నుంచి 70,000 ఉద్యోగాల కల్పన ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు రాకుండా పగడ్బందీగా రేవంత్ రెడ్డి గారి సర్కారులో జరిగినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి దానిలో కానీ ఇది నిబద్ధతతో చేసేటువంటి కార్యక్రమం. ఈ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి నీట్ విద్యార్థులకు సంబంధించిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే కష్టపడి చదివిన విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు ఏ రకమైనటువంటిది ప్రశ్నలు వస్తాయని చెప్పిన ఒక భావంలో భయంలో ఉండేటువంటి పరిస్థితి, అలాంటిది రాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రజా వైఫల్యం చెందుతుంది. వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మన వారు మాట్లాడిన మాటలు చూశారు. ఏదో బంగారం కొనద్దు, అతి ఎక్కువగా తిరగవద్దు, అంటే రకరకాల నియంత్రణలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వారి మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ఏది కొనాలనో ఏది కొనొద్దో ఈరోజు ఒక ప్రభుత్వం చెబుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కిందనే వస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. రాబో రోజుల్లో కూడా ఆప్కా బార్ 400 ఉన్నారు, ఆ రోజు 240కే పరిమితమయ్యారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా ప్రోత్సహిస్తామని, అందుకు ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయడంలో ముందుంటామని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధనను ప్రతిభావంతులైన నైపుణ్యం గల ఉపాధ్యాయులచే చేపడుతున్నామన్నారు. మొన్నటి 10వ తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన విషయం తెలిసిందేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు వారి పిల్లల చదువుకై ప్రభుత్వ పాఠశాలల యొక్క సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్జీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, డిఈఓ జగన్మోహన్ రావు, ఆర్జీఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ పర్సన్ వెలుముల స్వరూప, తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచెల రవి గౌడ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ చేనేత చౌక్ వద్ద టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంటే పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమై నీట్ పరీక్షలను రద్దు చేసే పరిస్థితి తీసుకురావటం అత్యంత దుర్మార్గం, సిగ్గుచేటని రవి గౌడ్ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థులకు వెంటనే సమాధానం చెప్పాలని, యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. ప్రశ్న పత్రాల లీకులు, అవినీతి నిర్వహణలో వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని, దేశ విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కంచెల రవి గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, ఆర్ఎల్ఈ వినయ్ కుమార్, సదుల శేఖర్, ఎండి అజ్జు, బల్యాల ప్రవీణ్, బైకని వేణుగోపాల్ యాదవ్, లింగంపల్లి అబ్బి పవన్, లక్ష్మణ్, మడుపు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. జై తెలంగాణ. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. జై తెలంగాణ. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ లీకును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి నిరసనగా ఈరోజు
జిల్లా కేంద్రం చేనేత చౌక్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా, ఎన్డీఏ కూటమి నాయకులారా, ఎంతో మంది విద్యార్థులు కష్టపడి రాత్రి పగలు అనకుండా కష్టపడి చదువుతుంటే మీరు లీకులతో రద్దు చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు ఆశలను నీరు కార్చిన కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టం, సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీజేపీ మన ప్రధానమంత్రి గారు ఇవరకే ఒకసారి లీక్ అవ్వడం, అలాగే రద్దు చేయడం జరిగింది. మరోసారి రద్దు చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదివితే ఇలాంటి లీకులు రద్దు చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతున్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. పొద్దున లేవంగానే ఎన్డీఏ కూటమిలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంతో మంది విద్యార్థులకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని మీరు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎంతో విద్యార్థులు కష్టపడి చదువుతుండ్రు, వాళ్ళను రాత్రి లేకుండా ఎంతో శ్రమ వేసి చదువుతుంటే వాళ్ళకి లీకుల పేరుతో రద్దు చేయడం నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రం సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా వారిని వెంటనే దోషులను శిక్షించాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉంటూ ఆందోళన కార్యక్రమంగా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలుస్తోందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలకం ప్రవీణ్ అన్నారు. ఈ రోజు తంగలపల్లి మండలంలోని మలాపూర్, తాడూరు, తంగలపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేశారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాపాలనలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో అనారోగ్యానికి గురైన నలుగురికి 1,35,000 సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన థ్రిఫ్ట్ పథకం ద్వారా చేనేత కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏడీ గారు కూడా మీటింగ్లో ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు, అందుకే రాలేదు. నువ్వు కూడా అక్కడే ఉన్నారు. ఎవరు మీటింగ్ అంతా మాట్లాడేనా? భలే ఉందా? ఇంకో కుర్చీ లక్ష్మి 37,500 గొంతు ఎక్కడి
కొబ్బరికాయ పట్టాలి ఇద్దరు నలుగురా నా కథలు బాగానే కావాలి సిగరెట్ పైన మంగళపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ గ్రామంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది. సుమారు 1,35,000 రూపాయలను 4 లబ్ధిదారులకు ఈరోజు అందివ్వడం జరిగింది. ఆపత్కాలంలో అనారోగ్యానికి గురైన వారికి అండగా ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సహాయ నిధి నుండి ఈరోజు వాళ్ళకు అందివ్వడం జరిగింది. అలాగే గత 4 నెలల క్రితం చనిపోయిన బింగి సత్యనారాయణ అనే వ్యక్తి అనారోగ్య కారణంగా చనిపోతే తనకు చేనేత విభాగం నుండి టిప్టు పథకం ద్వారా సుమారు 5 లక్షల రూపాయల బీమాను కూడా మంజూరు ఇప్పించి ఆయనకు ఆదుకోవడం జరిగింది. ఇటు లబ్ధిదారులకు సహాయ సహకారం అందించిన నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల సంఖ్యను పెంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించిన డీజీపీ సివి ఆనంద్. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల ట్రైనింగ్ ప్రోగ్రాం హాజరైన గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు. నీట్ పరీక్ష రద్దుపై సిరిసిల్ల పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ వద్ద టీఆర్ఎస్పీ నాయకుల రాస్తారోకో. తంగలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.